అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజులేద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ముందుకు మిర్యాలగూడ నుంచి సింగర్ రావడం జరిగింది. సో మరి తన పేరేంటి, తన పాటలు ఏం పాడుతుందో తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. బాగున్నావా? ఏం పేరు? భార్గవి బాయ్. భార్గవి బాయ్. ఓహో, ఓకే. సో భార్గవి బాయ్ మిర్యాలగూడనేనా, ఇంకా లోకల్ పక్కనే మన విలేజ్? పక్క విలేజ్ గణేష్ పాడ్. సో మరి ఏం చదువుకున్నావు? 10th చదువుకున్నాను. ఇప్పుడు 2 years అయింది. అంతే? మరి ఎందుకు ఆపేసావు? అంటే చదవడం సోమత అనేది డబ్బులు పెట్టడానికి అడుగుతున్నారని, డబ్బులు అంత లేక ఆపేశారు ఇంకా. అవునా? ఓకే. మరి పాటలు పాడాలని ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది నీకు? పాటలు ఎట్టయినా చదువుకోలేదు, పాటలు పాడి ఒక స్థాయికి వద్దామని వచ్చాను మేడం. అవునా? అవును మేడం. సో మరి ఒక స్థాయికి రావాలంటే ఎన్నో పాటలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. సో మరి ఏ పాటలతో మా ముందుకు వచ్చావు మా ప్రేక్షకులందరికీ ఒక్కసారి మరి వినిపిస్తావా? వినిపిస్తాను మేడం. ఘర छोड़ा देना आरच बापू तारा दर्शन में सारू, तारा दर्शन में सारू, रामेरो बंडु तुवेन राजा मेरो जको बापू तू ओसी तयारी सारू लाकेर लंकान बाड़ी आयो तो अडतेडे गटलामा नडकीसी वाटेमा कत ब्याटो चिको कोतीर रूपेमा आडमा ताणी वात वाता जगो अडतेडे गटलामा नडकीसी वाटेमा कत ब्याटो चिको कोतीर रूपेमा आडमा ताणी वात वाता जगो हाथ भंजन टांग तूटन मुलामा पडू जेताणी तारो सेवा में छोड़ू नी बापू मारा दम मजा बताणे घियेरी दूधेरी बुंगाली कराऊ बापू उठ फरा बाती रंगे रंगे रे फूल तो न घालू बापू भारी हूँ सेती झरमर पानी मा सियर दाड़े मा माड़ा घालो चुको ऊटी अवड़ा ये जीवे न वेला कसे न को झरमर पानी मा सियर दाड़े मा माड़ा घालो चुको ऊटी अवड़ा ये जीवे न वेला कसे न को कत बैठो चिरे ताती हुसेती वाते करू कनच जरा आजो नी रे मारो घरे रोले को केवणु कनच कत बैठो चिरे ताती हुसेती वाते करू कनच जरा आजो नी रे मारो घरे रोले को केवणु कनच काला रात तारा ढाई अमुक तो सपनो आजो आयो कोनी घर दीटो तो मारा याड़ी तावेती पड़ी वेरी मैं काम करूँ तो खाए वाड़ मारा दोई बेटा मरूनी तो वो सोए नी घर आ जाए कपूटा ननकी सी घरे मां अंधारी राते मां कुकन सुते चको बाबू तू छिकन तारा फुटवान धोकन बैठे चको ननकी सी घरे मां अंधारी राते मां कुकन सुते चको बाबू तू छिकन तारा फुटवान धोकन बैठे चको कत बैठो चिरे ताती हुसेती वाते करू कनच जरा आजो नी रे मारो घरे रोले को केवणु कनच कत बैठो चिरे ताती हुसेती वाते करू कनच जरा आजो नी रे मारो घरे रोले को केवणु कनच तारा माला घालो तो तांडो सारी देवो आयो कन धोके धोके जे दे कन मारा याड़ी पापा धोई भूके रामेर हर दिलाल जुबुल्लू विजयन हर दिलाल ए हरिर चुर मेर भोगे न तू इलेल ए हरि स्वामी रे घरे न हरो तू कर जो हाथ जोड़ू तो हंके माई हाजर तू वेजो भलाऊ तो बोली सरे घण बूरे री बाटी री बंजन वेजो मारा दोई बेटा न तारा हाथेड़ी घंटड़ी तू देजो भलाऊ तो बोली सरे घण बूरे री बाटी बंजन वेजो मारा दोई बेटा न तारा हाथेड़ी घंटड़ी तू देजो. నాన్ స్టాప్ గా ఇంతసేపు మంచిగా చూడకుండా ఎక్కడ మిస్టేక్ పోకుండా చాలా బాగా పాడుతున్న పాటలు. సో అంటే నిజంగా ఇది మన బంజారా లాంగ్వేజ్ కదా. సో ఈ పాట తెలుగులో వస్తుందారా? తెలుగులో రాదు. సో తెలుగులో పాడితే తెలుగు ప్రేక్షకులు కూడా వింటారు కదా, అందుకనేసి అడిగాను అన్నట్టు. భార్గవి భాయ్ నిజంగా చాలా బాగా పాడుతున్నావు పాటలు. చిన్నప్పుడు స్కూల్లో ఇట్లా ఏమైనా పాడావా? పాడాను. ఎన్ని ప్రైజులు గెలిపించుకున్నావు? అంటే ప్రైజులు ఏమి ఉండవు మేడం అక్కడ. అంటే పాడడానికి పిలుస్తారు, వెళ్తాను. ఒకసారి అయితే ఎమ్మెల్యే ద్వారా ప్రైజ్ అందుకున్నా. వావ్! ఎక్కడ? ఎప్పుడు? గుంటూరులో మేడం. గుంటూరుకి వెళ్ళావా? అవును మేడం. ఎందుకు గుంటూరు? అంటే ఇక్కడ అంటే అక్కడే చదువుకున్నా నేను.
మీరు ఎక్కడ మిరియల్ కూడా అన్నావు కదా? మిర్యాలగూడ అయితే మిర్యాలగూడ నేను ఇంకా అక్కడ చేయలేదు స్టడీ, గుంటూరులో చేశాను. గుంటూరుకి ఎందుకు వెళ్ళావు? అంటే అక్కడ ఎప్పటి నుంచే చదువుతున్నాను, ఇటు అంతకు ముందు ఉండలేదు మేము. ఆ పేరెంట్స్ గుంటూరు సైడ్ ఉంటారా? ఓకే, అది పిడుగురాల్లో ఉన్నారు మా పేరెంట్స్. నేను గుంటూరు వెళ్ళి చదువుకున్నాను. అక్కడ పాడారు ఎమ్మెల్యే ద్వారా ప్రైజ్. ఏ పాట పాడినావు మరి ఎమ్మెల్యే ద్వారా? అంటే నిజంగా ఎమ్మెల్యే ద్వారా ప్రైజ్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి అక్కడ ఎమ్మెల్యే మనసుని నువ్వు అంటే మెప్పించిన పాటతో మెప్పించి ప్రైజ్ కొట్టినామంటే నార్మల్ విషయం కాదు. సో మరి ఎమ్మెల్యే గారి ముందు ఏ పాట పాడావు ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం పాడతావా? పాడతాను మేడం. పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే గుబ్బెడ పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కలు దారాలు నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కలు దారాలు నేనురా, ఉన్న 2 ఎకరాలను అమ్మాయి వేసిన, మా అక్కకు మా బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన, ఉన్న 2 ఎకరాలను అమ్మి వేసిన, మా అక్కకు బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన, పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే గుబ్బెడ పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కలు దారాలు నేనురా. సో పాటమ్మతో బాబు పాట పాడేసి అక్కడ ప్రైజ్ కొట్టేసినావు అన్నట్టు. సో అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నావు మరి నువ్వు? 9th మేడం. 9th క్లాస్ లో మరి ప్రైజ్ అంటే ఏమి ఇచ్చారు? షీల్డ్ ఇచ్చిరా? అంటే సార్కి ఇచ్చిన బుకే ఇచ్చారు. ఓకే, బొకే ఇచ్చేసిరా? గోల్డ్ కాయిన్ పెట్టారు. గోల్డ్ కాయిన్ పెట్టారు మేడం. అవునా? గోల్డ్ కాయిన్ వచ్చిందా మరి నీకు? వచ్చింది. ఎంత అంటే తెలియదు, వచ్చింది. అలా వేసుకున్నాను, ఫోటో దిగాను, మా మేడం తీసుకున్నాను. ఓకే. సో మరి ఎందుకు మరి ఎవరి ద్వారా నీకు చిన్నప్పటి నుంచి పాటలు బాగా పాడాలని ఇంట్రెస్ట్? అంటే ఎవరిని చూసి నేర్చుకున్న పాటలు పాడాలని? ఎవరిని ఏం లేదు మేడం, వాళ్ళు ఫోన్ లో పాడుతుంటే అలా అలా నేర్చుకున్నాను. అంతే. మరి నువ్వు స్కూల్లో ఉండి ఫోన్ లో ఎట్లా చూసి నేర్చుకున్నావు? ఇంటికి వచ్చినప్పుడు మేడం. హాస్టల్ కాదా? హాస్టలే, సెలవులు ఇంటికి వస్తాం కదా అప్పుడు, లేకపోతే సండే సెకండ్ సాటర్డేకి టీవీ పెడతారు మేడం, మూవీలు పెడతారు. మూవీలు చూడకుండా సాంగ్స్ పెట్టుకొని ఇంకా వెంట పాడతారు. అవునా? మా నాన్న ఏం చేస్తారు? పొలం పని చేస్తారు. పొలం. మరి పొలం ఎంత మంది మీరు? నేను ఒక దాని, మా తమ్ముడు ఒక. ఇద్దరు. మంచిగా. తమ్ముడు చదువుతున్నాడా? ఎక్కడ ప్రైవేటా? గవర్నమెంట్, దామర్చెల్ల. ఓకే. ఇంత ముందుకి ఎక్కడన్నా ఇంకా స్కూల్ కాకుండా ఇంకెక్కడన్నా ప్రోగ్రామ్స్ లో పాడినావా పాటలు? ప్రోగ్రామ్స్ లో పాడలేదు. అంటే క్రిస్టియన్ చర్చికి వెళ్ళినప్పుడు అప్పుడు పాడాము. చర్చికి వెళ్తారా మీరు? అంటే నేను చదువుకున్న హాస్టల్ చర్చి, అది క్రిస్టియన్స్ హాస్టల్, అది అక్కడ పాడినాం. సో మరి ఇంకొకట ఏం పాడుతున్నావు మరి ఇప్పుడు? మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి, మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి, పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, హా పందల వాసుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి, మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి, గణపతి సోదరు ఎక్కినాడు పల్లకి, గన్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి, గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి, గన్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి, హా మురేలి వాసుడు ముంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి, మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి, మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణిగంటుడెక్కినాడు వందాల పల్లకి. సూపర్ పాడినావు. అయ్యప్ప సాంగ్ నిజంగా ఇప్పుడున్న సీజన్ అయ్యప్ప సాంగ్స్ చాలా, అంటే అయ్యప్ప మాలలు వేయడం, బాగా భజనలు. సో మరి భజనల కన్నా ఎక్కడికన్నా వెళ్ళావా, విన్నావా ఈ పాటలు? ఎట్లా నేర్చుకున్నావు? అంటే ఎక్కడ వెళ్ళను మేడం.
వెళ్ళావు. మరి భజన పాట అంటే ఇది కూడా ఫోన్ అయినా లేకపోతే నువ్వు భజన పాట పాడేసరికి మన చుట్టుపక్కల ఎక్కడన్నా ఇప్పుడు ఖాళీగా ఉన్నాగా, సో మన ఇంటి దగ్గర అటు సైడ్ ఎవరైనా పాడితే పాడావేమో, విని పాడుతున్నవేమో అనుకున్నా. ఫోనే మేడం. ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాను. మరి ఏదైనా వర్క్ నేర్చుకోపోయినా ఇండివిజువల్ గా? అంటే వరకు మా డాడీ పంపనన్నారు, సింగర్ కూడా పంపమన్నారులే గాని ఏమైందోలే గాని పంపేశారు. అమ్మాయి జీవితం అమ్మాయి చూసుకుండిద్దిలే, తన కాళ్ళ మీద తన నిలబడిద్దిలే అని పంపించేశారు. ఓకే. సో మరి ఇంకేం పాట వస్తుంది మరి తెలుగు పాటలు? నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు నాకు కానరావేమని ఎవరి కంట పడకుండానే వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్ననే. సో మరి మీ భాష సాంగ్స్ ఏమో నాకు రాదు కదా భాష. సో మరి ఇంకేం వస్తాయి అంటే మీ భాష మన బంజారా భాషలో ఎవరి సాంగ్స్ బాగా ఎక్కువ లైక్ చేస్తుంటావు?